ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఫ్రెండ్‌గా మీ మీద అజమాయిషీ చూపించాలో, భార్యగా మీ మాటకి విలువిచ్చి నడుచుకోవాలో అర్థం కావడం లేదు. ఫ్రెండ్‌షిప్, ఈ భార్యాభర్తల బంధాల మధ్య నలిగిపోతున్నాను. నమస్కారం అండి. కంసాల దగ్గర నుంచి అమ్మవారి నగల్ని మెరుగు పెట్టించి తీసుకొచ్చాం. మన ఆలయ కమిటీ ఆఫీసులోనే జాగ్రత్తగా భద్రపరిచాం. ఇదిగోండి అయ్యా తాళాలు. మంచిది నారాయణరావు. ఉదయాన్నే వాటిని పంతులు గారికి అప్పగించి అమ్మవారికి అలంకరించండి. ఎన్నో తరాలుగా వస్తున్న నగలవి, ఎంతో విలువైనవి. ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. అసలే రోజులు బాగోలేవు. అలాగే పెద్దయ్యా, నగలకి కాపలాగా ఇంటి బయట మనుషులు కూడా పెట్టాను. మంచిది నారాయణరావు. మరి మేము వెళ్ళొస్తామయ్యా. ఉంటాము. మంచిది. ఏందమ్మి అట్ట వచ్చేసుండావు? అక్కడ నుండి ఏం చేయాలి? అది నిజమేలే. ఊళ్ళో వాళ్ళంతా జాతర చేసుకుంటూ ఉత్సాహంతో మునిగి తేల్తా ఉండారు. ఈడ మనం మాత్రం పర్పస్ లేని పనికి బాలను బతుకుని బతికేస్తా ఉండాము. నా బతుకు మరీ అధ్వానంగా ఉంది కదమ్మా. నేనెవరితో చెప్పుకోవాలి నా పెయిన్? 24 hours పిచ్చి లేకపోయినా ఉందని నటిస్తూ ఇంతమందిని హ్యాండిల్ చేయటం ఒకెత్తైతే, ఆ ఆనంద భైరవి ఎక్కడ ఏం ఫీస్ట్ ఇస్తుందోనన్న అలర్ట్తో బతకటం ఇంకా పెద్ద టార్చర్ అయిపోయింది. అమ్మమ్మమ్మమ్మమ్మ, రాఘవయ్య గారి కుటుంబంలో అందరూ పుణ్యాత్ములే ఉంటారనుకున్నాను. తమరు మంచి పాపాత్ముల్లాగున్నారే. అయ్యో, ఏందయ్యా నువ్వు ఈడికొచ్చి ఏం మాట్లాడుతా ఉండవు? మేము కూడా పుణ్యాత్ములమే. లేని పిచ్చి ఉందని చెప్పి ఇంట్లో అందర్నీ మోసం చేస్తున్నారంటేనే అర్థమవుతుంది మీరెంతటి పుణ్యాత్ములో. ఇదిగో, నీ పేరేంది? పశువు ఏదో ఉంది కదా. పశుపతి. చూడు పశుపతి, నువ్వు మా మాటలన్నీ ఇనేసి ఉండవని మాకు అర్థమైపోయి ఉండదు, కానీ ఇవేవి బయట వాగబాక. ఎక్కడా వాగొద్దు అంటే కుదురుతుందా? నాకేంటి దాంట్లో ఒరిగే లాభం?
వెధవ బ్లాక్మెయిల్ ఆపి విషయం ఏమిటో చెప్పు. పాయింట్కి రా. ఏం లేదమ్మా, నేను మీరు ఆడే పిచ్చి డ్రామాల గురించి బయట పెట్టకూడదు అంటే మీరు నా కోసం ఓ సాయం చేసి పెట్టాలి. ఏంటది? ఇందాక నారాయణరావు వచ్చి రాఘవయ్య గారికి అప్పగించారే భోషానం తాళాలు, వాటిని మీరు నాకు అప్పగించాలి. ఓర్ని బండ పడా, భూషణం తాళాలు కావాలా నీకు? అందులో అమ్మోరి నగలు కదా ఉండాయి, వాటిని కానీ కాజేస్తావా ఏంది? అవును. ఆ